నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, ఎవరి గురించి మాట్లాడినా, ఎవరిని పలకరించినా హైడ్రా గురించే మాట్లాడుతున్నారు. అసలు హైడ్రాకి చట్టం అంటే కూల్చుడు ఒకటే చూస్తున్నారు కానీ, అంటే నాణానికి ఇరువైపులా ఉంది హైడ్రాకి. భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు హైడ్రాకి చట్టబద్ధత ఉందా? సుప్రీంకోర్టు కూడా చెప్తుంది ఏంటి అని అంటే, అక్రమ కట్టడం అయినా కూడా చట్టం వర్తిస్తుంది అని చెప్తుంది. అసలు హైడ్రా పేరు మీద ఇంతవరకు ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు. ఇచ్చిందంతా కూడా సో ఇరిగేషన్ నుంచి కావచ్చు, మున్సిపల్ నుంచి కావచ్చు, హెచ్ఎండిఏ నుంచి కావచ్చు, గ్రేటర్ నుంచి కావచ్చు. మరి ఏంది అసలు అసలు మతలబ్ ఏంది, దీని లోగుట్టేంది హైడ్రా గురించి అని అంటే, మనతో ఉన్నారంటే ఒకసారి మనము మిగతా వాళ్ళందరూ ఇంటర్వ్యూస్ చేసుకుంటూ పోతున్నాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ లీడర్, మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి, అంటే దీని మీద మంచి అవగాహన ఉన్న పర్సన్ మేము ముందుకు తీసుకొచ్చాను. సో మనతో ఉన్నారు పొన్నాల లక్ష్మయ్య గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సో బాగా అనుభవం ఉంది అని చెప్పేసి ఇరకాటంలో పెట్టడానికి చేసే ప్రశ్నలు వేయడానికి మీరు సులువుగా తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం చేస్తారు. ఇరిగేషన్ అంటే ఇందులో ఇరిగేషన్ కూడా ఒక భాగం ఉంది హైడ్రాలో. అందుకోసం సరే పర్వాలేదు. ఏమో మాకు మీలాంటి వాళ్ళ అంటే కొంచెం సీనియర్ల నుంచి అనుభవం ఉన్న వ్యక్తుల నుంచి సబ్జెక్టును తీసుకుంటే ఇంకొంచెం ప్రజలకు ఉపయోగపడుతుందని ఒక ఆశ కూడా మాకు. అది నిజమే. సీనియర్గా ఉండడం ఒక ఎత్తు, రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకోగలిగి దానికి పర్యవసానంగా ఆలోచన చేయగలిగే అవకాశాలు ఉన్నాయా లేదా, చేస్తున్నావా లేదా అనే దాని మీద మీ అభిప్రాయం దట్స్ ఎ డిఫరెంట్ వన్. ఇక మొత్తం ఒకటే ఇరిగేషన్ అని చెప్తే ఎట్లుంటుంది అంటే, ఈ గింతకే పరిమితం అవుతాడు, ఇంకో దానికి పరిమితం. ఇరిగేషన్ ఒకటే కాదు, ఎందుకంటే మీరు ఏమంటారు చాలా కాలంగా సుదీర్ఘకాలంగా మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేసారు కాబట్టి అప్పట్లో అనుమతుల మీద ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో మీకు అందరూ తెలుసు, అందరు సీనియర్ లీడర్ల గురించి తెలుసు. ఇవాళ ఏంటి అంటే ఈ హైడ్రా చట్టబద్ధత గురించి మాట్లాడేటప్పుడు ఇవాళ సపోజ్ అందరికీ తొందరగా ఎక్కే సబ్జెక్ట్ అంటే ఎన్కన్వెన్షన్ ఉంది, నాగార్జున ఎన్కన్వెన్షన్. అది 2012లోనే స్టార్ట్ అయింది. అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇలా చూసుకుంటే చాలామందికి ఆనాడు లీడర్లుగా చేసిన వాళ్ళు, ఈనాడు లీడర్లుగా ఉన్న వాళ్ళకు కూడా చెరువుల చుట్టూ ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇవాళ హైడ్రా అని మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు మీరు హైడ్రా గురించి మీరేం చెప్తారు? హైడ్రా అనే పదం పక్కన పెడదాం. పర్యావరణాన్ని కాపాడుకోవడం, అదే రక్షించడం, పర్యావరణంగా ప్రజలకు ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ప్రమాదం లేకుండా ఉండడానికి చూసే బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వాలది బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించడంలో వచ్చే ఒత్తిళ్లు కానీ లేక మిగతా కార్యక్రమాలు కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ మేరకు స్పందిస్తుందో అనేది ఒక అంశమైనా, కానీ అంతిమంగా ప్రజలక్షేమం కోరడమే రాజకీయ పార్టీలు ప్రభుత్వాల లక్ష్యంగా ఉంటుంది. దీంట్లో ఎవరు కాదనేది లేదు. కానీ ఏదో కొత్తగా రాత్రి కలబడ్డదా లేకుంటే రాత్రి ఆలోచన చేసినరా, పొద్దున ఇదొక ఏది ఉద్యమం అంటారో, హవా అంటారో, లేకుంటే అప్పుడే బ్రెయిన్లో చాలా తెలివితేటలు వచ్చేసి ఏదో కలబడి ఇంతకంటే నేను మంచి పని చేస్తాననుకొని ఆవేశంగా ఉధృతంగా ముందుకు పోయి జనంలో ప్రచారం కోసం చేసే ఎత్తుగడలు కూడా ఉండి ఉంటాయనే దాంట్లో నాకు సందేహం లేదు. ఏది చేసినా మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్రజలకు మేలు కలగాలనేది అంతిమ లక్ష్యం. ఇది కాదనేది లేదు. కానీ గత 30-40 సంవత్సరాల నుంచి ఉన్న విషయాన్ని ఒకే రోజు తెల్లవారేసరికే ఒక నిర్ణయం తీసుకొని కూలగొట్టడం అనేది చేస్తున్నారు. ఓకే, కూలగొట్టినంత మాత్రాన ఈ నీటి సామర్థ్యం పెరుగుతుందా అనేది ఒకటి. ఆ కూలగొట్టిన తర్వాత ఆ నీటి సామర్థ్యం పెంచడానికి చేసే భాగంలో ఆ మట్టి ఏదైతే ఉందో, ఇవన్నీ ఏదైతే ఉందో అవన్నీ తీయడానికి, అవన్నీ తీసిన తర్వాత ఎంత పెరుగుతుంది అనే దానికి ప్రభుత్వ పరంగా ఆలోచన చేసి ప్రణాళిక వేసి డబ్బులు కేటాయిస్తారా, దీనికి ఎంత అవుతుంది అనేది రెండో అంశం. మూడో అంశం, ఇదన్నీ ఏది లేకుండా అకస్మాత్తుగా తెల్లారవారసుగా మీరు ఏదో అన్నారు, అది ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఎన్కన్వెన్షన్ అనేది నాకేం సంబంధం లేదు, నాకు పెద్దగా తెలియదు. కానీ అక్కడ ఉన్న సమాచారం బయట పత్రికల్లో వచ్చింది. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడితే తెలిసింది. ఆయన బయటికి చెప్పింది కూడా 2014లోనే. అది సక్రమమా లేదా అనేది వేరే అంశం. చొరబాట పొరపాట తెలీదు.
ఏదైనా హైకోర్టులో స్టే ఉందనేది చెప్తున్నారు. వీళ్ళు నోటీస్ ఇచ్చారని, నోటీస్ ఇచ్చిన తెల్లవారి వరకే కూల్చారని. నేను ఎందుకు దాని మీద ఇంట్రెస్ట్ చూపించానంటే అక్కినేని నాగేశ్వరరావు గారు వాళ్ళ నాన్న ఉమ్, హైదరాబాద్ నగరానికి మొట్టమొదట చెన్నై నుంచి ఆ, ఆ, అందరినీ కాదని ఆ, హైదరాబాద్ నగరాన్ని ఎంచుకొని హైదరాబాదులో సినిమాలు తీయాలని, హైదరాబాదులో ఇవి ఉండాలని చేసిన ఒక మహనీయుడు. మనం కాదని లేదు. అభివృద్ధికి ఆయన హైదరాబాద్ ప్రవేశం చారిత్రాత్మకం. దాని తర్వాతనే ఇక్కడ మిగతా ఇండస్ట్రీ అంతా వచ్చింది. సినిమా ఇలా చెన్నైలో ఇండస్ట్రీ. తెలుగు మీడియా చాలా తక్కువ ఉంది కదా. అంటే ఓకే, ఆయన మంచి పని చేశాడని చెప్పి మిగతా పనులను మనం క్షమించాలా అని దాంట్లో నేను ఒప్పుకోను. కానీ చట్టపరంగా స్టే ఉన్నప్పటికీ కూడా ఒకవేళ నోటీస్ ఇచ్చినా కానీ దానికి పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా చేశారనేది వాళ్ళు అంటున్నారు, నేను అనడం లేదు. ఇక మీరే అన్నారు ఉపోద్ఘాతంలో, ఏది నోటీసులు ఇవ్వట్లేదు, కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు. ఆ? కొంతమందికి ఇచ్చారనే దాంట్లో ఎవరు అడిగితే సీఎం గారి అన్నకు కూడా, అన్న తమ్ముడు ఆయన ఎవరు అన్న, ఆ? అన్న. ఆయనకు కూడా ఇచ్చారు కదా. ఓహో, ఆయనకి ఇచ్చారా నేను అడిగాను. అవునా, అవును, ప్రచారం అవుతుంది కదా. వాళ్ళకి 30 రోజులు ఇస్తే పాపం గుడిసె చిన్న చిన్న అయ్యో, ఉన్న వాళ్ళకి మీరు వారం ఇంకా ఇచ్చారు. మీరు ఇంకా వెనుకబడుతున్నారమ్మా. ఉమ్, ఆ? నేను చెప్పేది అవకాశం ఇస్తలేరు. చెప్పు. ఏదో ముఖ్యమంత్రి గారి అన్నకే ఇచ్చారు కదా అని ప్రచారం చేసుకోవడానికి సామాన్య జనంలో ఇది పాకడానికి చేసిన ఎత్తుగడలో భాగం చేశారు. అది చట్టబద్ధతుందా? ఏ డిపార్ట్మెంట్ ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఆగాల? న్యాచురల్ జస్టిస్ ఉందా? టైం ఇచ్చారా? టైం ఇవ్వకముందు కొన్నిటిని ఎలా కూలగొడతారు? మిగతా వాటికి నోటీసులు ఎందుకు ఇయ్యరు? హైడ్రా నోటీసులు ఇస్తున్నదా? ఇవ్వలేదని నాకు తెలిసినంత మటుకు ఇంతవరకు హైడ్రా పేరు మీద ఒక్క నోటీసు రాలేదు. ఎవరి మీద వచ్చింది? జిహెచ్ఎంసి, తర్వాత ఇదేంటిది మున్సిపల్ ఇరిగేషన్, మున్సిపల్ HMDA. ఇరిగేషను, హెచ్ఎండిఏ, ఉమ్, ఈ పరిధి లోపట. అంటే వాళ్ళు ఇస్తారు, హైడ్రానేమో యాక్షన్ తీసుకుంటుంది. మరి హైడ్రా యాక్షన్ తీసుకున్నదా? రేపు పొద్దున ఈ మాట అన్నాను కాబట్టి హైడ్రా చేయలేదు మేమే పంపించడం అని చెప్పే బాపతి కూడా ఉంటారు. ఇవన్నీ మనం ప్రభుత్వంలో రాజకీయాలలో మనం చూసేది ఇవాళ కొత్తనా? అందుకోసం చాలా అది కాదు. ఇవన్నీ ఒకటైతే చివరికి దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఏదో హైడ్రా మీదనో లేక కూల్చివేతల మీద కాదు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే అతను సంభాషణ మీద నేను అంతకుముందే మీడియాలో వచ్చాను. ఉమ్, 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 బయట వాళ్ళు అనకముందే వచ్చాను ఉమ్, ఇది తగదు అనేది. అవును. ఇలా మాట్లాడేవాళ్ళు సమాజానికి న్యాయం చేస్తారా? సమాజం గురించి ఆలోచిస్తారా? తన ఊపిరిని కాపాడుకోవడం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం చేసే ఎత్తుగడల్లో భాగంగా చేసే ప్రచార కార్యక్రమంలో భాగంగా చేస్తున్నాడు. ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి అన్ని మీడియాలో ఆయన ఏం చెప్పినా చేయాలా, తప్పదు, వస్తుంది, అది ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పుడు నేను మాట్లాడేది మీరు మాట్లాడేది ప్రజలకు అందరికి వెళ్తుందా? వెళ్ళదు కదా. అగో ఇది మభ్యపెట్టడం చేసే ఎత్తుగడల్లో బాగా చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో కూడా చాలా ఉన్నది. నేను ఒకటే అంట, న్యాచురల్ జస్టిస్ ఎక్కడ ఉంది అనేది వస్తున్నది. అంత మాత్రాన ఇవి ప్రోత్సహిస్తారా అని మళ్ళీ మీరు అడుగుతారు. ఉమ్, ఇది న్యాయమేనా అని మీరు అడుగుతారు. అది న్యాయం కాదు అని నేను మొదలే చెప్పాను. ప్రోత్సహించకూడదు అని చెప్తున్నాను. ప్రోత్సాహం లేకుండా అంటే ఇటువంటి వాళ్ళు చేయకుండా ఉండడానికి చేసే దాంట్లో తక్షణమైన కఠినమైన నిర్ణయాలు, అధికారులు, యంత్రాంగం, పర్యవేక్షణ ఇవన్నీ అవసరం. అది బలోపేతం చేయకుండా రాత్రికి రాత్రి అనుకొని తెల్లారే చేస్తే ఇది దేశ సంపద. అది ఎవరన్నారు? ఆయనే అన్నాడు, ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉండి. ఎవరితో? ఒక మేజర్ ఛానల్ పెద్ద మనిషి తెలుగు మీడియాలో మీరు నేను ఎందుకు చెప్పాలా? వినిపించమంటారా? భార్యాభర్తలు మీ దగ్గర ఉందా? ఆహా, అదే దాంట్లో అదే చెప్పాడు. ఆయన ఏమన్నాడు? నేను ఇప్పుడు అంటే నన్ను అంటారు దేశ సంపద కదా, సంపదను నాశనం చేస్తావా, కూలగొడతావా, దీనికి పర్యావరణం అంటే ప్రత్యామ్నాయంగా ఏంటిది? చూపించండి. 200 గజాలు 400 గజాలు అలా కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి ఇస్తా సిమెంట్ మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం ఓపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి, నువ్వు అయ్యప్ప సొసైటీ కడుపు ఫార్ములా ఇచ్చేది ఉండే, కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది ఉండే.
సో అయ్యప్ప సొసైటీలోనేమో నువ్వు అట్లా కూలగొట్టి ఎంఆర్ ప్రాపర్టీస్ ఇవాళ కేవీపీ రామచంద్రరావు సుల్తాన్ పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటారు సార్. ఈ మాట అన్నాడు కదా. అవును. మరి రాత్రికి రాత్రి ఈ పనులు ఎందుకు చేస్తున్నాడు అనే దాని మీద సమాధానం వస్తుందా? రాదు కదా.